సో బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తీసుకుంటే లాట్స్ ఆఫ్ చేంజెస్, హైడ్రా ఎఫెక్ట్ కావచ్చు. ఇది మీ ప్లాట్స్ లో ఏమైనా పడింది అంటారా ఎఫెక్ట్ ఏమైనా మీ వైపు? మాది ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ కదండి. సిటీ అవుట్స్కట్స్లో కొంత మేరకు పడిన మాట అయితే వాస్తవము. ఎందుకంటే పబ్లిక్ డీప్గా ఆలోచించాలి కదా డీప్గా. అంటే ఎక్కడ హైడ్రా తన యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది, ఏ ఇళ్ళ జోలికి వెళ్ళింది ఏంటి అనేది కొంచెం కూర్చొని కూల్గా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అప్రూవల్ లేకుండా చెరువుల పక్కన ఉన్న లేఅవుట్స్, గవర్నమెంట్లో లాస్ట్ గవర్నమెంట్లో బిల్డర్స్ ఇళ్ళు కుమ్మక్కాయి ఈ మాట అనొచ్చు అనకూడదో తెలియదు. అంతే, ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా అవ్వదు కదా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈవెన్ వాళ్ళు అప్పుడు హోల్డ్ చేయాలి, వాళ్ళు హోల్డ్ చేయకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసారు. సో అది మిస్టేక్ బోత్ సైడ్స్ ఉంది కాబట్టి అటువంటి వాటి మీద వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. లాస్ట్ మళ్ళీ 3 years లేటెస్ట్ గా చాలా విల్లాస్, చాలా ఒక హ్యూజ్ లెవెల్లో, అసలు కొన్ని వందలు అంటే వేలలో వస్తాయి మనకు చూస్తే. అంత కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయినప్పుడు సిటీలో ఉండడానికి పాసిబిలిటీస్ లేకుండా అయిపోతుంది. కిక్కిరిసినట్టు ఇప్పటికే మనకు ఇంతకు ముందు చూసుకుంటే ట్రాఫిక్ టైం అనేవాళ్ళు, మార్నింగ్ 1-2 hours జాబ్స్ కి వెళ్ళే టైం, స్కూల్కి వెళ్ళే టైం. 24/7. ఇప్పుడు మేము 11 స్టార్ట్ అవుతే ఇక్కడికి రావడానికి దాదాపు 1.5 hours పట్టింది. ఏది 10:30కి అట్లా స్టార్ట్ అయితే అసలు అమ్మ అనిపిస్తుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే అమ్మ అనిపిస్తుంది. ఎంత అవుట్స్కట్స్ డెవలప్ అవుతున్నా సిటీలో కన్స్ట్రక్షన్స్ నడిచిన కొద్దికి కికేసిపోతున్నారు ఇక్కడ. అది కొంచెం గ్యాప్ ఇచ్చారు అనుకుంటున్నా నేను. హ్యాపీ దట్టు. అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్, ఈ హైరేజెస్ రావడం వల్ల ట్రాఫిక్ పెరిగింది అన్నది కొంతవరకు వాస్తవమే. ఎందుకంటే ఒకటే ప్లేస్ లో సో మచ్ ఆఫ్ పీపుల్ స్టే అయి ఉంటున్నారు. సో వీళ్ళందరూ కూడా మూవ్ అవ్వాలి కదా. సో ఇదొక రీజన్ కదా. అదొక రీజను. ఇప్పుడు లేటెస్ట్ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చేసి మనం ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇటువైపు తీసుకుంటే దానికి తగ్గ వైడ్ రోడ్స్ ఇస్తున్నాడు. బాగా అనిపిస్తుంది. ఇప్పుడు సిటీలో ఇప్పుడు ఆ రోడ్స్ అంత వైడ్ గా ఎక్స్పాన్షన్ చేయడానికి చాయిస్ లేదు. కానీ సిటీలో కూడా ఇప్పుడు రన్నింగ్ ఉన్న ఏరియాలో కూడా హైరేజ్ అపార్ట్మెంట్స్ ఇస్తున్నారు. సిటీ అవుట్స్కట్స్ లో ఇస్తే దానికి తగ్గట్టుగా చుట్టుపక్కల రోడ్స్, పెద్ద రోడ్స్ వైడ్ చేసి, ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్తే అన్ని ఉన్నా కూడా అది పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఆ ఏరియాకి వెళ్తే ఆ రిచ్ లుక్ కనబడుతుంది అనమాట. అదే సిటీలో అయితే ఏముంది, పొల్యూషన్ పెరుగుతుంది, డ్రైనేజ్ ఇష్యూస్, దాంతో పాటు మళ్ళీ ట్రాఫిక్ ఇష్యూస్ పెరుగుతున్నాయి. అది నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఎక్కువ మంది ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ప్రిఫర్ చేస్తున్నారా లేకపోతే స్టాండ్ అలోన్ ప్రిఫర్ చేస్తున్నారా? అంటే అండి, మన ఫస్ట్ స్తోమతే చూసుకోవాలి. గేటెడ్ కమ్యూనిటీలలో 1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల రూపాయలు అవుతుంది. ఇద్దరు జాబ్ చేసి సరి 1.5 lakh ఎర్న్ చేసినా కూడా వాళ్ళ జీవితంలో 20-25% అర్నింగ్ టైంలో వీటి కట్టడం అవుతుంది. అక్కడ ఉండి ఎంజాయ్ చేసే మాట అటుంచితే ఇందులో ఏమంటారు, ఒక సర్కిల్లో వెళ్ళిపోతున్నారు లోపలికి. నేను అదొక్కటే చూసుకొని నేను ఇన్వెస్ట్ చేయను. లైఫ్ అంటే ఇల్లు ఒకటే కాదు కదా. ఇల్లు ఇప్పుడు హైదరాబాద్ లో ఆపర్చునిటీ ఉంది. అవుట్స్కట్స్ లో రోడ్స్ ఇప్పుడు వైడ్ చేస్తున్నారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కి, మనకు అవుటర్ రింగ్ రోడ్ కి రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. అంటే కనెక్టివిటీ బాగుంటది. ఇప్పుడు సిటీలో ఇక్కడ 1.5 hours పట్టింది, అదే 1.5 hours మనము షాద్ నగర్ నుంచి వచ్చేసేయచ్చు. అటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు, అట్లా ఉన్నప్పుడు అవుట్స్కట్స్ లోకి వెళ్ళి కొంచెం ఇండిపెండెంట్ గా, పీస్ఫుల్ గా ప్లాట్లు తీసుకున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి, తర్వాత వాళ్ళకు లోన్స్ అవైలబుల్ వచ్చినప్పుడు కట్టుకుంటే దాని రేటు పెరగడం కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక 40,000, 30,000 పెట్టినా, లేదు 15-20,000 పెట్టినా, విత్ ఇన్ ద 5 years రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యేసరికి ఆక్యుపెన్సీకి రెడీ అయిపోతుంది ఆ ఏరియా. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ లోపల వరకు కూడా HMDA లిమిట్స్ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి అన్ని రేడియల్ రోడ్స్ ఇస్తున్నాడు. కాబట్టి ఎక్కడ ఎవరు తీసుకున్నా కూడా అప్ అండ్ డౌన్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంత అవకాశం ఉన్నప్పుడు ఇరుకిరుగ్గా ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి ఆటలలో తీసుకొని జీవితం అంతా ఒక స్టక్కింగ్ పాయింట్స్ ఉండడం ఎందుకు అనేది ఒక నా ఒపీనియన్. కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఈ వర్షన్ ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ నేను కూడా హైదరాబాద్ లో ఒక హ్యూమన్ బీయింగ్ గా నా ఆలోచన ఇదే. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోనే ఉన్నాం కాబట్టి మనకు 22,000 బెంగళూరు హైవేకి దొరుకుతున్నాయి. 25,000 హైవేకి కొంచెం లోపలికి వెళ్తే అట్లా అప్ అండ్ డౌన్ పెద్దగా టైం అయితే తీసుకోదు. కాబట్టి ఇప్పుడు ఒక 20-40 lakhs పెడితే ఇండిపెండెంట్ గా ఒక 400 square yards వస్తుంది. అక్కడి నుంచి నెక్స్ట్
మళ్ళీ ఒక లోన్ పెట్టుకుంటే 40 lakhs 30 lakhs చక్కగా కట్టుకోవచ్చు. దాని వాల్యూ రేపు 2 లక్షలు పలుకుద్ది గజం. హైవేకి దగ్గర బిట్స్ అన్ని కంప్లీట్ అయ్యి షాపింగ్ మాల్స్ అట్లాంటివి కూడా ఆ ఏరియాలో ప్లాన్ చేస్తున్నారు. అట్లయితే 2 లక్షలు పలికితే ఎన్ని రేట్స్ పెరిగినట్టు. ఇప్పుడు సంపాదించడము ఒక ఎత్తు అయితే అండి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ చేసి పెంచుకోవడం అనేది ఒక ఎత్తు కదా. ఇందులో ఆలోచిస్తలేరు. మన పక్క వాళ్ళు ఏం చేస్తే మనం అది చేద్దామనంటే ఎడ్యుకేషన్ ఉంది, ప్రాపర్ గా ఒక సిటీలో ఉంటున్నారు, అయినా ర్యాట్ రేస్ లో వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అనేది నా ఒపీనియన్. అంటే రీసెంట్ గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడాను ఢిల్లీ చూస్తే పొల్యూషన్, బెంగళూరు ఏమో ట్రాఫిక్, చెన్నై ఏమో వరదలు, అంటే ఇంక ఇండైరెక్ట్ గా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చెయ్యండి అని చెప్పినట్టు చెప్తున్నారు ఆయన కదండి. ఆప్షన్స్ ఉన్నాయి హైదరాబాద్ కి, అన్ని వైపులా కూడా అవకాశాలు ఉన్నాయి విత్ ఇన్ ద సిటీ. ఇప్పుడు మనం అనుకున్నాము బెంగళూరు హైవే 50 minutes ఆల్మోస్ట్, మనం గచ్చిబౌలి ఎక్కిన 50 minutes 50 kilometers. అట్లే ముంబై హైవే, ఇటు వరంగల్ హైవే తీసుకుంటే ఇంతకు ముందు మా మ్యారేజ్ మేము హైదరాబాద్కి వచ్చిన 20-25 years బ్యాక్ ఓన్లీ షాపింగ్ అంటే ఆవిడ్స్ ఉండేది. ఇవాళ మీరు సుచిత్ర ఏరియాకి వస్తే మొత్తం అక్కడ లేని షాపింగ్ మాల్ లేదు. సుచిత్ర అంటే ఒక టైంలో అమ్మో ఎక్కడో కొంపల్లి అంటే మేడ్చల్లో అది కూడా అంతా బాగా డెవలప్ అయింది. మేడ్చల్లో కూడా 40-50,000 లోపు లేదు కరెక్ట్ అప్రూవల్స్ ఉన్న ల్యాండ్స్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కక్కుర్తి, కొంచెం తక్కువకి వస్తే టెంప్ట్ అయిపోతాను, పెడుతున్నాం lakhs of rupees. రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది లేకుండా మంచి గేటెడ్ కమ్యూనిటీలు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ వస్తున్నాయి. ఇప్పుడు మంచి రోడ్స్ వైడ్ అన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నప్పుడు కొంచెం ₹1 ఎక్కువైనా క్వాలిటీ ఉన్న దగ్గరికి వెళ్తే ఫ్యూచర్ లో మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు అనేది నాది. అంత డెవలప్మెంట్ సిటీ అవుట్స్కట్స్ లో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే అవుట్స్కట్స్ అనుకుంటున్నామో మనము రేపటి రోజున అవి కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇవాళ మనం చూస్తున్న హైదరాబాద్ అవుట్స్కట్స్ కొంపల్లి లాగా డెవలప్ అవుతాయి కదా. కొంచెం డేర్ చేయాలి, ధైర్యం చేయాలి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ లలో కరెక్ట్ కంపెనీని, రేపు మనకు సర్వీస్ ఇవ్వగలిగిన కంపెనీని, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్న వాటిని కనుక ప్రిఫర్ చేస్తే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ సిటీ అవుట్స్కట్స్ పెడతాము ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది. అటువంటి దగ్గర ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేను చేసే కంపెనీ 11 years చేస్తున్నాను. నేను ఇందులో 3 plots తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే మెయింటెనెన్స్ ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు, టైటిల్ క్లియరెన్స్ ఉంటుంది, కంపెనీ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది, సర్వీస్ ఓరియంటెడ్ గా, ఆఫ్టర్ సేల్స్ కూడా మన దగ్గర సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. అట్లాంటి అవకాశాలు ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది.